అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్ నెరవేర్చకపోతే త్వరలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలోన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు రకరకాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి, వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండు. అంటే దాంతోపాటు దాదాపు మన రాష్ట్రంలోన 71 రకాల షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపు 20 లక్షల మంది ఆ షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, నర్సింగ్ హోమ్స్, ప్రైవేట్ స్కూల్స్, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇటువంటివన్నీ కలిసి 71 రకాలు ఉన్నాయి. దానిలోనే లక్షలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీస వేతనము గవర్నమెంట్లో ఒక వేజ్ బోర్డు ఏర్పాటు చేసి ఆ వేజ్ బోర్డు ద్వారా కనీస వేతనం ఉండాలని చెప్పి నిర్ణయించాలా. అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయాలా. కానీ 12 సంవత్సరాల నుంచి అటువంటి ప్రయత్నం చేయలేదు. సంక్షేమ బోర్డు కూడా ఒక ఏర్పాటు చేయలేదు. కాబట్టి బోర్డు ఏర్పాటు చేసి దాని కమిటీ ఏర్పాటు చేసి ఈ మధ్యన ఏర్పాటు చేశారు. కాబట్టి కనీస వేతనాలని నిర్ణయించి దాన్ని అమలు చేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక రకంగా షెడ్యూల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళని, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లోన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళని, లేకపోతే పంచాయతీలోన కానీ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు, ఇటువంటి రకరకాల కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేదే ప్రధానమైన డిమాండు. షెడ్యూల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేదే ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాము. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసము దాదాపు 1 నెల రోజుల పాటు అన్ని ప్రాంతాల్లోనే సర్వేలు చేశాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సర్వశిక్ష అభియాన్ అంటే కస్తూర్బా స్కూల్స్, ఇటువంటి వాటిలో కూడా వాళ్ళ సమస్యల పైన సర్వేలు చేసి వాళ్ళకు ఉండే సమస్యల్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి తలొగ్గి ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలోన చలో విజయవాడ కార్యక్రమాలు కూడా పిలిపివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.